రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప పరిపాలనపై దృష్టి పెట్టడం లేదని అటవీ సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఆ 7 నెలల్లో ఢిల్లీ చుట్టూ తిరగడం, పదవుల కోసం పాకులాడటం, పదవుల కోసం పైరవీలు చేయడం తప్ప ఇంకోటి లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏం అమలు కావడం లేదు. ఇప్పుడు 8 గంటల పాటు కరెంటు పోతుందని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం మాత్రం పెంచడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసి కూడా కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇవాళ ఈ 7 మాసాల కాలంలో దాదాపు 32,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్టు కట్టిందా? ప్రాజెక్టులు కట్టింది లేదు. ఎక్కడ కొత్త పథకం ఇచ్చిందా? అది ఇచ్చింది లేదు. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం నడపడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ఇంకా పోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు రైతుకి ఇస్తామన్నారు. కౌలు రైతుకు 12,000 ఇస్తామన్నారు. కూలీ రైతుకు 12,000 ఇస్తా అన్నారు. అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 24 గంటలు కంటిన్యూగా కరెంట్ ఇస్తున్నామని నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు. దాదాపు 8 గంటలు వ్యవసాయ రంగాన్ని కట్ చేస్తుంది. 8 గంటలు కట్ చేస్తుంది. 24 గంటల్లో 8 గంటలు పోతే వచ్చేది 16 గంటలు. 16 గంటల్లో కటింగ్లు ఉంటున్నాయి. మరి వ్యవసాయ రంగాన్ని కరెంటు కూడా సరిగైనటువంటి పద్ధతులు ఇవ్వట్లేదు. ఏది లేకున్నా కానీ ఇది మాత్రం చేస్తారు.